హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 15 నుంచి 30 వరకు 15 రోజులు వృశ్చిక రాశి వారి జీవితాన్ని తారుమారు చేసే దూసుకొచ్చే నిజాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. వృశ్చిక రాశి వారికి ఒకవైపు ఈనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉండటం, అదే కాకుండా వీరికి దశమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర కారకంగా ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలలో రాబోయే 15 రోజుల్లో వృశ్చిక రాశి వారు మానవ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతి సంబంధాన్ని ధనకారకంగా మార్చుకోవాలి అనుకున్నట్లయితే మీకున్న తెలివితేటలకు అద్భుతంగా ఉంటుంది. కానీ వచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా, వెళ్ళేటటువంటి వాళ్ళు అందరూ కూడా మీకన్నా చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి గమనించాలి. కనుక 4 మాటలు చెప్పటం, ఇది మీకు మంచి జరుగుతుందని చెప్పటం, దీనివల్ల మీకు అదృష్టం కలుగుతుందని చెప్పడం వల్ల మీరు భ్రమలోకి వెళ్తారు. ఆవేశపడ్డారా, భ్రమలోకి వెళ్ళారా, మీ స్థిర చరాస్తులు పోయే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాబోయే 15 రోజుల్లో తృతీయంలో రాహువు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, అన్నదమ్ములతో పాటు వ్యవహార కార్యక్రమాలు నడిపించే వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో విన్నట్లుగా, చూసినా చూడనట్లుగా ఉండగలిగితే ఆ బంధుత్వం, ఆ పార్ట్నర్షిప్, బిజినెస్ బాగుంటుందని చెప్పవచ్చు. ఇక తృతీయంలో రాహువు ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, గొడవలు పడటం, పార్ట్నర్షిప్ నుంచి విడిపోవటం, తల్లిదండ్రుల ఆస్తి పంచుకోవటం, ఈ ఆస్తిని అప్పుకు తాకట్టు పెట్టడం, బ్యాంకులో లోన్లు పెట్టాలని ప్రయత్నం చేశారా, ఆ ధనం రాకపోగా, ఆ స్థలం పోగా మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అయితే అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకుని వాటిని నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి అభిషేకం చేసుకున్నట్లయితే గనుక వృశ్చిక రాశి వారు అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పాలి. మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి, అలాగే అర్ధాస్తమ గురుడు యొక్క ప్రభావం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున అష్టమ, పూర్ణిమ, అమావాస్య తిథులనందు దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక రాబోయే 15 రోజుల్లో వాయువుతో, నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో చలగాటం తగదు. కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులో, పిల్లల యొక్క అభివృద్ధిలో మీ యొక్క అనుకున్న విషయాలైతే జరుగుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు మీరు వివాదాలకు దూరంగా ఉండండి. మీ జీవితాన్ని సంతోషంగా గడపండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, రాబోయే 15 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.